హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి అప్పటికప్పుడు మనం ఈ విధంగా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఒక వారం వరకు కూడా దీన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మామిడికాయ పచ్చడి చేసేదానికి నేను ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నాను. దానికి పీల్ ఆఫ్ చేసుకునేసి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కానీ లేదా పెద్ద పెద్ద పీసెస్గా కానీ మనకు కావలసినంత మోతాదులో కట్ చేసేసుకునేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా ఇంత మామిడికాయ అనేది తీసుకున్నానండి. దీని బొప్పలు అనేది నాకు 2 కప్పులు వచ్చాయి కనుక 2 కప్పులు మామిడికాయ ముక్కలకు నేను మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కారం అనేది 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మరీ కొద్దిగా పులుపుగా ఉంటే కారం అనేది ఒక 1/2 స్పూన్ అనేది ఎక్కువగా వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు కారము, 1 స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకున్నాను. కోర్సుగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపుకు ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక 5 వరకు తీసుకోవాలండి, పొట్టు తీసి. తర్వాత మినపప్పు 1 స్పూన్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి మనము ప్యాన్ అనేది పెట్టుకునేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మనం బాగా వేయించుకునేసి వెల్లుల్లి బాగా వేగిన తర్వాత మనం కోర్సుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలండి. దీంట్లో వేసుకునేసి లో ఫ్లేమ్లోనే మనము ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. ఇలాగా పైకి తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనము 88 కంటైనర్లో పెట్టుకున్నామంటే మనకు వారం వరకు మనము స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఇలాగా నేను ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేసి మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి అనేది తేలుతుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మనం 88 కంటైనర్లో పెట్టుకున్నామంటే మనకు ఒక వారం వరకు నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.